టాప్ 5 బ్రాండెడ్ వెహికల్ తీసుకుంటే గనక ఏథర్ ఎప్పుడు టాప్ 3 లోనే ఉంటుంది కొన్ని నెలలుగా. ఆల్సో దీనికి ఓ నేమ్ ఉంది. ఏథర్ ఈస్ ద కాస్ట్లీ వెహికల్. అంతా బానే ఉంది. కానీ నాకు కొన్ని విషయాల్లో ఏథర్ అనేది అస్సలు నచ్చలేదు. మెయిన్ గా ఈ ఛార్జింగ్ టైం గైస్. లోవర్ వేరియంట్ ఎస్ వేరియంట్ గానీ జెడ్ వేరియంట్ 2.9 కిలోవాట్స్ బ్యాటరీకి 8 అవర్స్ 30 మినిట్స్ ఫుల్ ఛార్జ్ అవడం తీసుకుంటుంది. నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఇంత కాస్ట్లీ వెహికల్ అయినప్పటికీ ఇంత ఛార్జింగ్ టైం తీసుకోవడం అవసరం? ఏథర్ లో ఉన్న టాప్ వేరియంట్స్కి వెళ్ళండి లక్షలు పెట్టాలి. అలా పెట్టలేక పాపం చాలా మంది ఇప్పటికీ ఇదే వెహికల్స్ తీసుకుంటారు. పెట్రోల్ నడపలేక ఈవీ సైడ్ వస్తుంటే ఈవీ వాళ్ళు ఇదే టైం చూసుకొని గట్టి కొడుతున్నారు. ఏం లేదు, ఒక ఛార్జర్ మాస్తే అంతా సెట్ అయిపోద్ది. కానీ మార్చరు, ఎందుకంటే ఇండైరెక్ట్ గా లక్షలు పెట్టుకునేలా చేస్తారు. ఇంతమంది ఇన్ని వీడియోస్ పెడుతున్నారు కానీ యూట్యూబ్ లో దీని గురించి అడిగిన వాళ్ళు ఎవరు లేరు. నేను తప్ప కొనే ముందు ఒకసారి ఆలోచించుకున్నాను మామ. అండ్ మన ఛానల్లో మీకు ఉపయోగపడే వీడియోస్ చాలా ఉన్నాయి ఇలాంటివి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ మామ, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ తక్కువ మంది చేస్తారు. ఈ ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. March 18 కి 1 year కంప్లీట్ అవుతుంది. అప్పటి లోపల ప్లీజ్ దయచేసి 25,000 సబ్స్క్రైబ్స్ వచ్చేటట్టు నాకు హెల్ప్ అండ్ సపోర్ట్ చేయండి మామ. ప్లీజ్ మామ, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయమా. ప్లీజ్ మామ, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకు మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమా. ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్.